కడైతారు బాగా వెడల్పు పెట్టి రోజున కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు ఒక అరగంట సేపు సుదీర్ఘంగా ఎట్లా అంటే ముచ్చట పెట్టినట్టు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలా బాధాకరమైన విషయం ఏంటంటే మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపించిందంటే ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయిందని చెప్పి బాధతోటి కేటీఆర్ గారికి దృష్టికి తీసుకుపోయి రావణ్తోటి రాజకీయం చేస్తుండు కేటీఆర్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. అసలు ఆ ముగ్గురు పిల్లలను చూస్తుంటే ఎంత చెల్లించిపోయిందో ఆ రోజు పత్రికా విలేకరులు చూసినప్పుడు మేము చూసినాం. అప్పటిదప్పుడే డిసిజన్ తీసుకొని ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరం అని చెప్పి చేస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు రాజకీయం అనేది నిన్న సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ అర్థమైపోయింది. రాజకీయం అనేది చేసేది కేకే మహేందర్ రెడ్డి గారు, మీరు కేటీఆర్ కాదు. కేటీఆర్ గారు ఎప్పుడు కానీ రాజకీయంగా ఏనాడు సుత సిరిసిల్ల పట్టణంలో చూడలేదు. వ్యక్తిగతంగా సమస్యకి ఇది ఉందంటే దానికి స్పందించే వ్యక్తి కేటీఆర్ గారు. ఆ స్పందన అనేది ఇంపార్టెంట్. ఇద్దరు తల్లిదండ్రులు కోల్పోయినంటే రావడం రాజకీయం అని నువ్వు మాట్లాడడం సరికాదు. అంతేకాకుండా నిన్నటి రోజున వాళ్ళు వ్యక్తిగత కారణాలతోటి చనిపోయింది అనేది మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తిగత కారణాలు అనేటి మరి మాకైతే ఎంత చేసినా విలేకరులను అడిగినాం, పబ్లిక్ని అడిగినాం, ఎవరిని అడిగినా ఆయనకి ఎలాంటి అలవాట్లు లేవు, అప్పులతోటే చనిపోయిండు. గతంలో బతుకమ్మ చీరలు నడిపింది వాస్తవమే. అక్కడ మోకా మీద పోయి చూస్తే నాకు పద్మశాలిని కాబట్టి అక్కడ ఉన్న సాంచెలు అమ్ముతే ఆ వైర్లు ఉంటాయి. అక్కడ ఆ వైర్లు చూసి స్వయంగా ఫీజులకు వైర్లు సాంచెలకు ఉంటాయి కాబట్టి నేనే స్వయంగా చూడడం జరిగింది. ఆ సాంచెలు అమ్ముకున్నది పరిస్థితి వాస్తవం కాదా, అప్పులు ఉన్నది వాస్తవం కాదా? గతంలోనే మా మిత్రుడు చెప్పినట్టు, తమ్ముడు రాజు చెప్పినట్టు, ఇంత మీకు ఓట్లు వేయలేదని ఇంత ఈర్ష్యతోటి నువ్వు ప్రతిసారి కించపరిచినట్టు మాట్లాడుతుంటే మా పద్మచారులకు నీ పక్క పని ఉండేందుకు చూద్దా వాళ్ళకి ఎట్లా మనసు వస్తుందో మాకు అర్థమవుతలేదు. కానీ మాకైతే ఇంటుంటేనే మాకు అదో రగా రోమాలు వేస్తున్నాయి. అంతేకాకుండా ప్రతిసారి మేము 150 కోట్లు ఇచ్చినాము, 260 కోట్లు ఇచ్చినాం. ఆ కోట్లు ఎటువైనాయి? మీరు ఇచ్చిన కోట్లు ఎటువైనాయి? కేవలం సిరిసిల్లకు 60-70 కోట్లే రావడం జరిగింది. మిగతా 150 కోట్లు నువ్వు దిగిట తీసుకున్నావా? మరి మాకైతే అర్థమవుతలేదు. సిరిసిల్ల పట్టణానికి ఇంకా 150 కోట్లు రావాల్సినవి ఉన్నాయి. కేవలం 200 కోట్లే, 220 కోట్లే ఉన్నాయి. 3300 కోట్లప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు లావాదేవీలు అనేది ఎప్పటికి టర్నోవర్ ఉంటుంది. టర్నోవర్ దాన్ని బకాయిలు పెట్టిపోయిండు కేటీఆర్. బకాయిలు పెట్టిపోయినాం, మేము తీరుస్తున్నాం అని చెప్పి ఒక 100 సార్లు చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు సుతా నువ్వు తీర్చింది 60-70 కోట్లే. సంవత్సరం గడిచినా ఇది మా పద్మశాలి ఎస్ఎస్ఐ ఇంట్లకు మన మ్యాక్ సంఘాల అధ్యక్షులకు తెలుసు. కానీ ఎందుకనంటే వాళ్ళు బయటకు ఎందుకు ఎత్తలేరంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు సిరిసిల్ల పద్మశాలి ఏ సోదరుని అడిగినా, ఏ ఆసామిని అడిగినా ఖచ్చితంగా కేవలం మనం గత ప్రభుత్వం లెక్క లేదు. వీళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడితే అడోకమైన కేసులు పెడుతున్నారు. ఒక చిన్నగా మాట్లాడితే చూద్దా తీసుకపోయి లోపలేసి కేసులు పెట్టారు. మొన్ననే చంద్రపేట వ్యక్తులను అట్లా కేసులు పెడుతున్నారు. భయంతో ఇలా పద్మశాలి సోదరులు నువ్వే భయపడేటోళ్ళు ఇలా భయభ్రాంతులకు గురి చేసుకుంటూ నువ్వు పబ్బం గడుపుతున్నావు. కేకే మహేందర్ రెడ్డి గారు, నీవు 150 కోట్లు 200 కోట్లు అనడం 100 సార్లు అన్నావు. ఇప్పుడు ఇంకా 100 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 150 కోట్లు రాలేదు. ఆ 100 కోట్ల రూపాయలు ఏడాది గడిచినా ఇవ్వలేదు. అదే కేటీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అదే నెల లోపల ఖచ్చితంగా పద్మశాలను ఎప్పటికప్పుడే డిసెంబర్ లోపల పేమెంట్ ఇస్తుండే. ఇలా డిసెంబర్ పోయి మళ్ళీ డిసెంబర్ వచ్చినా కానీ పాత బకాయిలు ఇవ్వలేదంటే ఇది నీ అసమర్థత అని చెప్పి, కాంగ్రెస్ అసమర్థత అని చెప్పి నేను ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా మన వర్క్ ఆర్డర్లు ఇగచ్చినాయి, ఇగబోతున్నాయి. 365 రోజులు మేము పని కల్పిస్తున్నా అన్న కాంగ్రెస్ నాయకులు ఇవాళ 360 రోజులకు 340 రోజులు గడిచింది. 20 రోజులు అయితే ఇంకొక సంవత్సరం పూర్తి గడిచినట్టే. అసలు మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చలేరు. ఈ ఆర్డర్లు అనేటివి మరి వస్తాయా రావా? మేము ఇస్తాం అంటారు. ఎప్పటి వరకు ఇస్తారు? మరి పాత బకాయిలు ఎప్పటి వరకు చెల్లిస్తారు?
మరి ఇది చెప్పినట్టు గంట ఉపన్యాసం చెప్పినట్టు ఈనాడు మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఆనాడు ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడినారు. ఆ ప్రమాణ స్వీకారం అయిపోయి దాదాపు 2 నెలలు గడుతున్నా ఈ రోజు వరకు 100 రూపాయలు రిలీజ్ చేయలేదు. దయచేసి ఏదన్నా ఉంటే మాట్లాడితే సభ్యతతోటి ఉండి ఖచ్చితంగా పైసలు విడుదల చేయించి మరి ఆర్డర్లు ఇచ్చి పద్మశాలిని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఒకవేళ ఇదే పద్ధతిలో ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా పద్మశాలి సోదరులు అందరం కలిసి నేతన్నలు అనేటోళ్ళు ఏ విధానంగా ఉంటారో మీరు చూస్తారు. కాబట్టి దయచేసి వెంబడే ఆర్డర్లు ఇచ్చి మన పద్మశాలి ఆశ్రమంలో కానీ కార్మికులు కానీ ఇక ముందు ఆకలి చావులు కాకుండా ఉండాలంటే వెంబడే ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ కడుపు నిండా ఉక్తిని కలిపితే ఖచ్చితంగా ఆకలి చావులు అనేది మానుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. అందరికీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ప్రతిగా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులందరికీ కూడా సిరిసిల్లలో జరుగుతున్న పరిస్థితులు గత 10 సంవత్సరాలు నేత కార్మికులు కానీ యజమానులు కానీ ఏ విధంగా ఉన్నది, ఏనాడు రోడ్డు ఎక్కిన పాపన పోలేదు ఎవరు 10 సంవత్సరాలు కూడా. మరి ఈనాడు గడిచిన 11 నెలలుగా ఏం మార్పు జరుగుతుందని మా సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులకే మాకంటే బాగా తెలుసని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన నాడే గత ప్రభుత్వం కంటే మెరుగైన ఆర్డర్లు ఇస్తామన్నారు. ఇది నిజం. మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొన్నటికి మొన్న ఆగస్టు 7 నాడు చేనేత దినోత్సవం నాడు కూడా చెప్పారు 1,32,00,000 చీరలు ఇస్తామని అన్నారు. మరి ఈనాటికి దాని మీద ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి. 365 రోజులు పని కల్పిస్తున్న వాళ్ళు దాదాపు 300 రోజులు గడిచిపోతుంది. మరి ఈనాటికి నేత కార్మికులకు ఏ విధమైనట్టు ఉపాధి కల్పించలేదు. పైగా గత ప్రభుత్వం ఒక పదం బాగా నేర్చుకున్నారు మీరు. గత ప్రభుత్వం 270 కోట్లు 300 కోట్లు మీరే అన్నారు నిన్న ఇచ్చిందన్నారు. అంతకంటే ఒక 20 రోజుల ముందు మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లోనే కేటీఆర్ గారు 3,313 కోట్ల ఆర్డర్ ఇచ్చినన్నారు. మరి ఆ లెక్కన ప్రతి నేత కార్మికునికి 33 లక్షలు రావాలి వచ్చినాయా అని అడిగిన మిత్రం ప్రెస్ మిత్రులకు బాగా గుర్తుండే ఉంటుంది. మరి ఇప్పుడు నిన్న కూడా అన్నాడు ఆయన దాదాపు 300 కోట్లు ఇచ్చినాను. మరి ఎవరికి ఇచ్చిర్రు? తలా 33 లక్షలు వేయించిరా? వీళ్ళేమన్నా 3 లక్షలు వేయించిరా? వారే ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వం అనేది నిరంతరంగా ఉండే ఒక వ్యవస్థ. ఇలా నిన్నటి రోజుల ప్రెస్ మిత్రులు చూసే ఉంటారు. మాజీ సర్పంచులందరూ గత ప్రభుత్వం అప్పుడు వాళ్ళు పనులు చేసిన దానికి డబ్బులు అడిగారు. ప్రభుత్వం అనేది నిరంతరంగా ఉండేటప్పుడు కొన్ని బకాయిలు ఉంటాయి. ఈ ప్రభుత్వం కూడా ఎలకాలం ఉండేది కాదు. పోయేటప్పుడు వీళ్ళు బకాయిలు పెట్టిపోతారు. కానీ మేము చేసిపోయినాం అది కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 జూన్ 2 నాడు వచ్చే నాటికి కూడా అన్ని రకాల బకాయిలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు కానీ సర్పంచ్లు కానీ దశల వారీగా తీర్చుకుంటూ వస్తాయి. ఏ ప్రభుత్వమైనా తీర్చుకుంటూ పోవాలి, అదొక బాధ్యతగా తీసుకోవాలి. కానీ మేము 300 కోట్లు ఇచ్చినామంటే ఇవ్వాల్సిందే. కానీ ఏం ఆర్డర్లు ఇచ్చిర్రు? గత ప్రభుత్వం ఇచ్చింది ఆర్డర్లు పనిచేసిర్రు. 4-5 ఏళ్ళు నోటికి పోయినాయి కార్మికులకు. మరి ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చింది ఏందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోమని చెప్పేసి ఇంకొకసారి మాట్లాడే కంటే ముందు మీరు ఏ నేత కార్మికుల గురించి కానీ గత ప్రభుత్వాల గురించి మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి పని విధానం కల్పిస్తాం, గత ప్రభుత్వం కంటే మెరుగైన ఆర్డర్లు ఇస్తాం, గత ప్రభుత్వం ఏటా 500 కోట్ల ఆర్డర్ ఇస్తే మేము అంతకంటే ఎక్కువ ఇస్తామన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని దానికి జవాబుగా పత్రికా సమావేశం వేయాలి. కానీ గత ప్రభుత్వాన్ని 11 నెలలు నిందిస్తూనే ఉన్నారు. సిరిసిల్ల పట్టణ ప్రజలు చాలా తెలివిగలరు. ఇది ఉద్యమాల గడ్డ, గమనిస్తూనే ఉన్నారు. వారికి అవసరం వచ్చినప్పుడు తీర్పు చెప్తారు. ఇకపోతే మీరు టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడారు. మరి 2004లో టెక్స్టైల్ పార్క్ ఎన్నడైతే ఇనాగ్రేషన్ అయిందో మరి మీరు ఎక్కడున్నారో మాకైతే తెలియదు. ఆనాడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. వర్చువల్ విధానంలో ఆ పార్కును ప్రారంభించడం జరిగింది. కానీ మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే కల్పించబడినాయి అంటే 2014 తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాకనే మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. మీరు వెళ్ళి ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. ఎప్పుడెప్పుడు ఎదురు నిధులు వచ్చిందని ఇప్పుడు ప్రభుత్వం మీరున్నారు, అధికారులు మీరు చెప్పిందే వింటున్నారు. ఆ రకంగా కూడా తెలుసుకోవాలి. ఇంకా అద్భుతమైన పథకం ఏంటంటే సిరిసిల్లాల పుట్టి పెరిగిన ఈ వేదిక మీద ఉన్న పద్మశాలి నాయకులకు మేమందరం కూడా ఊహించినటువంటి కార్యక్రమం వర్కర్ టు ఓనర్. దాదాపు 180 కోట్ల రూపాయలు పెట్టి 50 షెడ్లు కూడా నిర్మించడం జరిగింది. దాదాపు 180 కోట్లతో. మరి ఒకటి విషయం గుర్తుంచుకోవాలి, ఎన్నికలు రావడం వలన ఈ లబ్ధిదారుల ఎంపిక సాధ్యపడలేదు. మరి 11 నెలల్లో మీరేం చేస్తున్నారు? లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయండి. లబ్ధిదారులకు వారికి అవసరమైనటువంటి పవర్లు సాంచాలను వేసి ఇవ్వండి. తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 4-5 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఆ పక్కనే ఉన్నటువంటి అపరెల్ పార్కులో కూడా వీవింగ్ యూనిట్ ఉంది, గ్రీన్ నీడిల్. ఆ పక్కనే
ఇంకొక యూనిట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వ హయాంలో జరిగినాయి, ఎవరికి ఉపాధి కలిగింది అనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని మీ హయాంలో ఇంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే దిశగా మీరు పనిచేసినట్టయితే తప్పకుండా ప్రజలు మీ వైపు ఉంటారు, మీ గురించి ఆలోచిస్తారు. కానీ ఈ విధమైన మాటలతో ఎవరు కూడా మీ వైపు ఉండరు. ఇంకొకటి, చేనేత వర్గాలకు, పవర్ రూమ్ వర్గాలకు కేటీఆర్ గారు ఏం చేయలేదు అని మీరు అనే దాంట్లో ఎంత నిజమవుతుందో ఒక్కసారి గడిచిన 10 సంవత్సరాలుగా నేతన్నల కొరకు తెచ్చిన పథకాలను మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. చేనేత మిత్ర ఈ పదం ఎవరు కనిపెట్టిరో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. చేనేత మిత్ర ద్వారా అప్పటికే నేత కార్మికులకు, చేనేత కార్మికులకు పని ఏదైతే ఉందో 40% వాళ్ళకు నేరుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. నేతన్నకు చేయూత కేంద్ర ప్రభుత్వం 8%, రాష్ట్ర ప్రభుత్వం 8%, అదేవిధంగా లబ్ధిదారులు 8%. ఇది చేనేత వర్గాలకు. పవర్లూమ్కి అయితే 8% కార్మికుడు, 8% రాష్ట్ర ప్రభుత్వం కట్టేదాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నాడో ఎగ్గొడితే అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవన్నీ మనం థ్రిఫ్ట్ అని స్వతహాగా పిలుస్తుంటాం. దాన్ని ఇవాళ మొన్న మీరు 90 కోట్లు మీరు వచ్చిన తర్వాత బకాయి పెట్టి రిలీజ్ చేశారు. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కట్టలేదని నిన్నటి రోజుల పత్రికలలో చూసినాం. ఒకసారి గమనించండి. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు చేపట్టినట్టయితే గత ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తూ మీకు ఆలోచన ఉంటే ఇంకా ఇంతకైనా మెరుగైనటువంటి ప్రతిపాదనలతో నేత కార్మికులకు చేతునివ్వండి, ఆత్మహత్యలను నిరోధించండి. ఇవాళ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చెప్పుకుంటున్నారు ఎప్పటినో యారన్ డిపో ఓపెన్ చేస్తామని. చాలా సంతోషం, మేమందరం స్వాగతిస్తున్నాం. వేములవాడలో పెడుతుండండి. దీనిలో ఏమన్నా అర్థం ఉందా? 50 షెడ్లు కట్టిన అపరేల్ పార్క్ సిరిసిల్లాలో ఉంటుంది. అద్భుతమైన 60 ఎకరాలు ఏర్పడినటువంటి టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లాలో ఉంటుంది. మరి సిరిసిల్లాలో ఉండాల్సిన యారన్ డిపోను వేములవాడలో తరలించడంలో ఆంతర్యం ఏంటో మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చెప్పాలి. యారన్ కొరకు ఇక్కడ నేత కార్మికులకు ఉద్దేశించిన షెడ్లలో మీరు ధాన్యాన్ని నింపుతున్నారు. మరి ఇప్పటికే గత ప్రభుత్వంలో కూడా ఎన్నో షెడ్లు కట్టినాం మేము, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా సింగిల్ విండోల ఆధ్వర్యంలో. మరి వాటిని ఎందుకు వినియోగించుకుంటకపోతున్నారు? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మీరు నేత కార్మికులకు నిన్న మీరు మాట్లాడింది ఏదైతే ఉందో వారు వ్యక్తిగత కారణాలతో మేమందరం వెళ్ళినాం. అసలు మనిషి అనేవాడు ఒక మనిషిని దూరం చేసుకోవడానికి బాధపడాల్సిన విషయం. అక్కడ పోయి ఆ 3 పిల్లలు చూస్తే కన్నీరు కలిగింది అందరికీ. తక్షణంగా వారు సాయం చేస్తానని కేటీఆర్ గారు నిన్ననే అమలుపరిచారు. ఆ విధంగా ఆనాడే కేటీఆర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడి ప్రభుత్వ పరంగా సహాయం చేయండి, చాలా బీద పరిస్థితి ఉందని. మీకు నిజంగా పద్మశాలి సమాజం మీద కానీ నిన్న చనిపోయిన వాళ్ళ మీద ప్రేమ ఉంటే తప్పకుండా మీ ప్రభుత్వం, మీ మంత్రి గారే కాబట్టి మీరు వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి వారు వీలైనంత సహాయం చేసే విధంగా, అంతేకాకుండా నిన్నటి వాళ్ళకు సాయం చేయడం కాకుండా రానున్న రోజుల్లో ఏ నేత కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోకుండా వారికి మనోధైర్యాన్ని నింపండి, చేసుకోవడానికి చేతి నిండా పనివ్వండి. మీరు విజువల్స్ చూసి ఉంటే కేటీఆర్ గారితో మాట్లాడినప్పుడు వారి బావమరిది కానీ వారి తమ్ముడు కానీ ఏ విధంగా నేత కార్మికులకు బతుకమ్మ చీర ఎంత బతుకునిచ్చిందో ఒక్కసారి వినండి, అర్థం చేసుకోండి. మానవతా దృక్పథంతో అంతకంటే మెరుగైనటువంటి విధానాలతో మీరు ముందుకు రండి. కానీ ఈ విధంగా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పద్మశాలి సమాజాన్ని కానీ నేత కార్మికులు కానీ కించపరుస్తూ మాట్లాడినంత మాత్రాన ఏమీ ఒరగదు. తప్పకుండా మీరు అన్నట్టుగా 360 రోజుల పని క్యాలెండర్ని ఇవ్వండి. గతంలో ఏ విధంగా ఇచ్చినామో ఒక్కసారి స్టడీ చేయండి. అంతకంటే మెరుగైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా ఇదివరకు కూడా చనిపోయిన వాళ్ళకి, నిన్న వచ్చిన వాళ్ళకి మీరు ఇవ్వడమే కాకుండా గతంలో కూడా ఆత్మహత్య చేసిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ తరఫున రావాల్సిన సహాయాలను తక్షణంగా అందించి రానున్న రోజుల్లో ఎవరు కూడా ఆత్మహత్య చేయకుండా ధైర్యాన్ని నింపండి. తద్వారానే సిరిసిల్ల బాగుపడుతుంది. సిరిసిల్ల బాగుంటేనే మనందరం రాజకీయ జీవితం. కానీ ఈ శ్మశానాల మీద, ఈ చావుల మీద మనం రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను.